VD91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల విగ్రహం వద్ద వందన త్రిశరణ పంచశీల బుద్ధధమ్మ సంఘ వందనం చేయుచున్న ధమ్మ పద్మ ఫిలోమత్ సొసైటీ ధమ్మాచారులు డాక్టర్ అల్వాల గవర్రాజు, డి రామచంద్రారావు, మధ్యల మమత పరమేష్ దంపతులు, తోకల సంజీవ్ వాణి దంపతులు. కార్యక్రమానికి హాజరైన తోటకూర వజ్రేష్ యాదవ్, మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్ గట్కేసర్ డివిజన్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన వజ్రేష్ యాదవ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సమాజంలోని ప్రతి వర్గానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా అంబేద్కర్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజ్వేల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అందరు సైడ్ కూడా మంచిగా వస్తారు. సైడ్ కూడా పయ్యా నాగేష్ ఆధ్వర్యంలో ఘనంగా 135వ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందుకు సాగుదాం, సమాన సమాజ నిర్మాణమే మన లక్ష్యం. పయ్యా నాగేష్ జీహెచ్ఎంసీ బోడుపల్ సర్కిల్ పరిధిలోని వీరారెడ్డి నగర్ చౌరస్తా వద్ద పయ్యా నాగేష్ ఆధ్వర్యంలో 135వ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సామాజిక సేవలో మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు నిర్వాహకులు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు, కాలనీ వాసులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
పయ్యా నగేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సమాజానికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అని మహత్తర విలువలను అందించారు. ఆయన చూపిన మార్గంలోనే మనం నడవాలి. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిది. ప్రతి ఒక్కరూ విద్య, ఐక్యత, హక్కుల కోసం పోరాడాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని మన జీవితాల్లో ఆచరించాలని పేర్కొన్నారు. నూట 35 జయంతి వల్ల అంబేద్కర్ జయంతి కోసం అన్నదానం కార్యక్రమం చేపిస్తున్నా. సుమారు 500 మంది నుంచి 400 మంది దాకా వస్తుంటారు. ఇది ప్రతి ఏటు అట్లనే సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 135 బర్త్డే జరుపుకుంటున్న మన అంబేద్కర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నా. అందులో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుతున్న నాగేష్ గారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు అంబేద్కర్ గురించి 2 విషయాలు మాట్లాడాలంటే ఆయన గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదనుకుంటా ఫస్ట్ థింగ్. ఇంకో రెండోది ఏంటంటే, మనం గాంధీ జయంతి గురించి చేర్చుకుంటే ఊర్లో ఉన్న వైన్ షాపులు, మటన్ షాపులు, చికెన్ షాపులు అన్నీ బంద్ పెడతారు. ఈ అంబేద్కర్ కూడా బర్త్డే చేసుకుంటుంది కాబట్టి మనము ఇవి కూడా బంద్ కావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా కూడా బోడుప్పల్ వీరారెడ్డి నగర్ కాలనీలో నాగేశన్న ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలామంది బోడుప్పలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు ఆయన తగినంతలో ఆయన ప్రతి ఒక్కరికి అన్నదానం చేసే కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా. ఇక్కడికి నాతో పాటు కూడా మన E96 సంతోష్ అన్న, అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి ఏటా నిర్వహిస్తూనే ఉంటాము. సో ఇలానే ఎక్కడైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. బోడుప్పల్ ఫిర్జాదిగూడ పరిధిలోని ఆంజనేయ రెసిడెన్స్లో నీటి సమస్యలు. ఆంజనేయ రెసిడెన్సీలో ట్యాంకర్తో తెచ్చే వాటర్ కలుషితం. ఈ కలుషితమైన వాటర్తో చర్మ వ్యాధితో ఇబ్బంది పడుతున్న మా అపార్ట్మెంట్ వాసులకు న్యాయం చేయాలని మీడియాని ఆశ్రయించిన ఒక ఫ్లాట్ యజమాని రమేష్, సరైన మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నామని ఫ్లాట్ ఓనర్స్ మీడియాతో ఆవేదన చెప్పుకున్నారు. ఈ అపార్ట్మెంట్కి గత 3 సంవత్సరాల నుంచి తాత్కాలిక ప్రెసిడెంట్ ఉన్నాడు తప్ప పర్మనెంట్ ప్రెసిడెంట్ లేడు. మాకు ఈ కలుషితమైన వాటర్ కాకుండా స్వచ్ఛమైన వాటర్ సప్లై చేసి మాకు న్యాయం చేయాలని అపార్ట్మెంట్ వాసులు కోరారు. అంటే ఖరాబ్ ఉన్నాయా? ఎట్లా ఖరాబ్ ఉన్నాయా? ఏమున్నాయి? వాటర్ ఖరాబ్ ఉన్నాయా? వాటర్ ఖరాబ్ అంటే ట్యాంకర్ నీళ్ళు, బోర్ నీళ్ళు ఈ మన మాకు అయితే లేవుగా, మా ఇంట్లో అయితే లేవుగా, మీకే అవుతుందా? ఎన్ని రోజులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నా బిడ్డకి అయితే అంటే బాధపడుతున్నా. ఏమవుతుంది? 2000 రూపాయలు మెయింటెనెన్స్ వస్తుంది. ఇంకా మా ఇంటికి ఇంకెంత పడుతుంది? ఇంటికి 300 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. మున్సిపల్ వాటర్ తెద్దామంటున్నా, వద్దు మాకు పడతప్పుడు నీళ్ళు వస్తాయంటారు.
పడతాపురంలోకి ఎవరు ఇస్తారు నీళ్ళు? పడతాపురం నుంచి ఇక్కడ రానికి అలవాటు ఉందా నీళ్ళు? అక్కడ ఏం గ్యాంబ్లింగ్ జరుగుతుందేమో తెలియదు. ఏమనంటే లొల్లి పెట్టుకుంటారు, ఏమనంటే గడబడి చేస్తారు. మాకు గడబడి చేసుకుని అవసరం లేదు, మాకు గడబడి పెడితే వచ్చేది లేదు. అరే రే 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 ఘోరంగా అయినాయి కదా. మంచిగా రావడం వల్ల వీళ్ళు కొట్టుకున్నారు. మీకు అయితలేదు సార్, మాకు అయితలేదు కదా. మా ఇంట్లో చూడండి, మేము తాగలేము, మా పిల్లలు తాగలేరు అంటారు. రాత్రి 2 గంటలకు రాండి సార్, మీరు వీడియో పెడతా చూడండి. రాత్రి 2 గంటలు తెల్లారు 6 గంటలకు వండుకోరు. ఒకటే ఏడుచుడు ఎంతగానో అనుకుంటున్నాను. నా కళ్ళు కూడా ఎట్లా నేను మెయింటెనెన్స్ అయిన వచ్చినప్పుడు అలాగే ఆయన ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. వాటర్ సరిగా వస్తలేవు అంటే పట్టించుకోండి. పడతాపూర్లోకి నీళ్ళు ఇక్కడికి వస్తాయా సార్? మీకు తెలియదా? పడతాపూర్ నుంచి బ్రిజాపురంలోకి నీళ్ళు వస్తాయా? ఏమనంటే ఓనర్ చెప్పండి, ఓనర్ మేము అడుగుతాం, ఓనర్తో మీటింగ్ పెట్టుకుంటాం. మరి ఓనర్ మీటింగ్ పెట్టిన మెయింటెనెన్స్ మమ్మల్ని కిరాయిదారే తీసుకుంటారు. మరి 40 మంది కాకపోతే ఇలా 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని పిలిపించే మాట్లాడమంటే లేదు, 40 మంది రావాలి. 40 కంటే డిస్ట్రిక్ట్ దాదాపు సార్ ఇంతకుముందు ఉన్న అతను పోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇంతవరకు మా అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టింది లేదు, దేని గురించి అడిగింది లేదు. సార్ ఇక్కడ ప్రధానంగా మీకు సమస్య మూసి నీళ్ళు తీసుకొచ్చి పోతుంది సార్. చిన్న మేడిపల్లి పెట్రోల్ పంప్కి వెళ్ళి మూసి నీళ్ళు, చిన్న చెర్ల నీళ్ళు తీసుకొచ్చి ఆడ బోర్ వేసి ఆ బోర్కి తీసుకొచ్చి వస్తుంది. వీళ్ళు ఏమంటే లేదు పడతాపూర్ పోయి తీసుకొని వస్తున్నా అంటారు. వీళ్ళు పడతాపూర్ పోయి తీసుకొస్తే వాళ్ళ ఫోటోలు చూపిమనండి పడతాపూర్ నుంచి వచ్చేది. ఇప్పుడు దేనికైనా కెమెరా అయితే ఉంది కదా, ఫోన్ అయితే ఉంది కదా. మీరు పడతాపూర్ నుంచి అయితే ఫోటో తీసి పెట్టచ్చు కదా. ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది సార్? ప్రాబ్లం ఈ మధ్యలో వచ్చిందా? ఏ 2 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం సార్. 2 సంవత్సరాలు ఇదే ప్రాబ్లం. ఏమనంటే ఏమవుతుంది, మేము వాడతలేమా, ఏమనంటే మేము వాడతలేమా. ఫిల్టర్ కాయిల్ చేంజ్ చేసి 10 డేస్ కూడా కాలేదు. ఫిల్టర్ ఇట్లా ఉండేది, ఇట్లా అయింది. కీ వైర్ ఇప్పుడు ఈ ట్యాంకర్ వస్తే కీ వైర్ అందరూ పని చేసుకోవాల్సిందే. మళ్ళీ అవి కూడా కొనుక్కొని తాగాల్సిందే వాటర్. ఉంది ఓపెన్ ప్లేస్లో సరౌండింగ్లో కూడా ఏం లేదు, నేను చూసాను. అది అక్కడ నుండి తెప్పడం జరుగుతుంది. అదే చెప్పాను. అదే అందరి అభిప్రాయం మేరకు అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కూడా రెడీ, అందరు పోయిస్తాం. ఎందుకంటే ఇక్కడ డబ్బు ఇష్యూ అవుతుంది, ఇక్కడ అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందరు బేర్ చేసుకోవాలి. తక్కువ రెంటర్స్ ఉంటారు, తక్కువ రెంట్ కట్టిన వాళ్ళు ఉంటారు, సేమ్ మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏం చేశాము, ఇంటిమేషన్ పంపించాము. మీరు సమాధానం తెలపండి, ఇట్లా పోయిస్తాము, ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ సమస్యను సాల్వ్ చేయడానికే HNWS వాటర్ కోసము పోయిస్తామని మేము నిర్ణయించుకున్నాం. అది వాటర్ ఇప్పుడు పరిష్కారం సార్, ఈ వాటర్ చేంజ్ చేయడం. ట్యాంకర్లు బంద్ చేసి మీటింగ్ కూడా పెట్టాలంట కదా. పెడతాం, మీటింగ్ పెడతాము. ఆల్రెడీ నా దగ్గర నేను గ్రూప్లో అందరికీ ఇంటిమేషన్ ఇచ్చాము, మీరు కూడా చూడండి. ఇంకొకటి ఇప్పుడు సీసీ కెమెరాలు యాక్సెస్ లేదు. సీసీ కెమెరా లేదు, ఇది NVR సార్. ఇది NVR ఇది మనకి అవసరం ఉంటే పెన్ డ్రైవ్ పెట్టి తీసుకోవడమే, బయట ఆల్సో పెన్ డ్రైవ్ పెట్టి తీసుకోవడమే. అక్కడ కెమెరా ఉంటే అక్కడ కెమెరా ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది, డ్యామేజ్ అయింది. ఇంకో కెమెరాని పెట్టించాము. అది అటు సైడ్ లాస్ట్ కెమెరా, ఈ సేమ్ దీని రొటేషన్ కెమెరా ఖరాబ్ అయింది. ఈ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒకరు వెహికల్ ఏదో మిస్ప్లేస్ అయింది అని అంటే ఆ కెమెరాలో డేటా తీస్తే డేటా రాకుంటే మళ్ళీ ఏం చేసామంటే కెమెరా రీప్లేస్మెంట్ కోసం ఇచ్చారు. అది ఏం చేశారు, వారంటీ ఉంది కాబట్టి చేంజ్ చేస్తామని చెప్పాడు. అది చేంజ్ చేసి ఇస్తామని చెప్పారు. అది అందులోనే 120 రూపాయలు, అందులో 150 రూపాయలు 5 డేస్ ఒకసారి వస్తుంది. వాచ్మెన్ ఆమె చెత్త ఆమె కూడా డ్రమ్ము పెడతా అంటుంది. ఆధారం అందరికి దిగి రాని మనం మాట్లాడుకొని చేస్తారు. ఇక పైసలు కావాలంటే చేయాలి, తప్పుతుందా? పైసలు కావాలంటే కంపల్సరీ చేయాలి. ఎవరైనా చేస్తామని వస్తే నువ్వు ఎక్కడ చేస్తావో పుల్లలు పెడతా. చెత్తలకు ఎంత ఇస్తారు అర్థమవుతుందా? మీరు ఎంత ఇస్తారు, చెత్తలకు ఎంత ఇస్తారు వాళ్ళు? అయితే 40 మందికి ఒక్కడికి నిలబడినప్పుడు ఒక్కరు అడిగినా సమాధానం చెప్పాలి. ఆడవాళ్ళు అంటే రెస్పెక్ట్ ఉంటుందండి. మాట్లాడుతున్నారు కదా, ఎంత మా నాయకులకి కమిషన్ ఎంత తీసుకుంటారు, కట్టిన వాళ్ళే ఆపినప్పుడు వాచ్మెన్ కి చెప్పి ఆపాలి కదా. మాకు పిజ్జాది కూడా రోడ్ నెంబర్ బుద్ధానగర్ రోడ్ నెంబర్ 3
మేము వచ్చేసి వాటర్ గురించి వాటర్ గురించి అడిగితే ఏం పట్టించుకోవట్లేదు. మా పిల్లలకి మొత్తం ఇన్ఫెక్షన్స్ వచ్చి దగ్గు జ్వరము ఫిల్టర్లు అన్నీ పాడైపోతున్నాయి. అది మంచి వాటర్ కూడా పోయట్లేదు, అన్నీ అక్కడ అది ముసినది వాటర్ లాగా వస్తున్నాయి గ్రీన్ కలర్. అవే పిల్లలు బ్రేక్ చేస్తారు, అవే నోట్లో పోతాయి, వాళ్ళు మింగుతారు. మనం అంటే ఏదో వైరస్ వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా ఓర్చుకొని ఏదో ఒకటి ఆయింట్మెంట్ ఏదో పెట్టుకున్నాం. పిల్లలకి ఏం తెలుస్తాయి, నోరు లేని పిల్లలు ఏం చెప్తారంటే వాళ్ళు అడిగితే దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు. దేని పర్పస్లో మీటింగ్ పెట్టాలని అడుగుతారు. 40 ఫ్లాట్స్ ఎవరు అడిగితే మీరు ఒక్కరే అడుగుతున్నారు, మీరు ఒక్కరికే ఉన్నారు ఆ పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అంటే ఏమన్నట్టు 40 మంది ఉన్నప్పుడు 40 మందిలలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఏదైనా ఇబ్బంది అయితేనే కదా చెప్పేది. అదే మేము అడుగుతున్నాం, దానికి పరిష్కారం ఏంది? మాకు మంచి వాటర్ పోయిస్తారా ఏమంటారు చెప్పండి. అడిగినందుకు అది పోయిస్తా. శంకర్ నగర్ లో జెప్టో సిబ్బంది దౌర్జన్యం, దాడుల ఆరోపణలు. ఫిర్యాదిగూడ పరిధిలోని శంకర్ నగర్ లో జెప్టో సంస్థ కార్యకలాపాలపై స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నివాస ప్రాంతమైన ఈ కాలనీలో సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తూ కాలనీ వాసులపై దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో కాలనీలో భయాందోళన వాతావరణం ఏర్పడిందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా సరైన అనుమతులు లేకుండా అక్రమ భవనంలో జెప్టో కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో వెంటనే ఆ సంస్థను అక్కడి నుంచి తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మాజీ మేయర్, మాజీ కార్పొరేటర్లు స్పందిస్తూ ఉప్పల్ జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణం, అనుమతులు లేని, అలాగే ప్రజలపై దాడులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాలనీ వాసులు మాత్రం మాకు శాంతి భద్రతలు కావాలి, నివాస ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు ఉండకూడదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఈ గత 1.5 ఇయర్ నుండి ఈ జెప్టోతోని మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మనకు లేడీస్ చెప్పినట్టు లేడీస్కి భద్రత లేదు. స్కూల్ జోన్లో ఉండి కూడా వాళ్ళకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది పర్మిషన్ లేదు. దానికి G+6 పర్మిషన్ తీసుకున్నారు. G+6 బిల్డింగ్ కట్టడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ అలిగేటెడ్ చేయకుండా జెప్టో వాళ్ళు పార్కింగ్ అలిగేట్ చేయకుండా రోడ్ల పైన ఇటు 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది, ఇటు 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇటు బండిగాడడానికి వెళ్ళి మెయిన్ రోడ్డు, ఇటు శంకర్ నగర్ రోడ్ నెంబర్ వెళ్ళడానికి మెయిన్ రోడ్డు. ఈ 2 మెయిన్ రోడ్లను వాళ్ళు కబ్జా చేస్తూ వారి యొక్క యజమాని యొక్క ప్రోద్బలంతో, ఆ బిల్డింగ్ యజమాని యొక్క ప్రోద్బలంతో జెప్టో వాళ్ళు ఈ దౌర్జన్యం చేస్తూ ఈరోజు మహిళలపైన కానీ పిల్లలపైన కానీ మా పైన కానీ నిన్న కాలనీలో జరుగుతున్న ఎన్నోసార్లు ఒక్కరికి ఐడి ఉండదు, అలా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక్కరికి ఐడి ఉండదు, ఒక బండి నెంబర్ ఉండదు. ఈసీ ఎలక్ట్రిక్ బండి వెహికల్ యాక్సిడెంట్ సో మెనీ టైమ్స్ యాక్సిడెంట్స్ అయినాయి. ఈ టర్నింగ్లలో ఓవర్ స్పీడ్లో వస్తుంటారు. ఒక్కడికి ఐడి కార్డు ఉండదు, వాడు ఐడెంటిటీ ఉండదు. ఏమైందని జెప్టో దగ్గరికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యము. నిన్న కూడా కాలనీలో ఒక చిన్న పిల్లోడు ఒక పేరెంట్ తీసుకొని వెళ్తుంటే గుద్దడం జరిగింది. మేము అపార్ట్మెంట్ ఎదురుగా ఉండని అరే ఎందుకురా బాబుకి ఇట్లా వస్తున్నాం అని అతను అడిగినందుకు 100 మంది గుంపుగా వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. అరే అతను దాడి చేస్తున్నారని ఒక హ్యుమానిటీగా, ఒక హ్యూమెన్గా నేను ఒక మానవత్వంతో మేము ముందుకు వస్తే మా పైన రాళ్లతో దాడి చేస్తారు. అదే కాకుండా మహిళల పైన నేను విచక్షణ రహితంగా ఏది దొరికితే అది రాళ్లతో దాడి చేయడం ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మా వద్దకి ఈ విషయము తెలియగానే ఇమ్మీడియట్లీ మార్నింగ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎలా ఉందంటే ఒకరిని రక్షించకపోతే వీళ్ళ తలకాయలు బలగొట్టడం ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము రానున్న రోజుల్లో కూడా ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం ఆ యజమాన్యానికైనా జెప్టో వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ వ్యాపారాలు చేసుకుంటే క్రమబద్ధంగా చేసుకోండి, కానీ ప్రజల మీద మీరు ఇలాంటి దౌర్జన్యం చేస్తే మాత్రం ఇది ప్రజాపాలన. ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100% ఖండిస్తుంది. మేము మాకు తెలియగానే సంబంధిత అధికారులకి అందరికీ కూడా పోయి మా సిఐ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అలాగే జెడ్సీ మేడము మన గుప్తా మేడం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వెళ్ళి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటా అనేసి దీని మీద కమిటీ వేసి విచారణ కూడా తీసుకుంటా అన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వీరికి ఇంకెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి మీరు చేసే మాత్రం మేము ఊకోమనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. సార్ అధికార పార్టీ పేరే చెప్తున్నా అంటున్నారు, బాధితులు అంటారు కదా సార్. అంటే అంతకుముందుకు మా దృష్టికి రాలేదు. ఇప్పటి నుంచి 100% మేము ఈ కేసుని వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఫాలోఅప్ చేస్తాం. ఇంకోసారి జరగనీయకుండా చూసుకుంటాం. అన్ఫార్చునేట్ అండి, జెప్టో అనేది అందరికీ తెలిసి ఉండదు.
10-minute డెలివరీ యాప్ అని వాళ్ళ స్లోగన్. అంటే మనం ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో మన ఇంటి దగ్గర ఉంటుంది. కానీ ఇవాళ జెప్టో వాళ్ళు మన ఫిర్జాదిగూడలోనే శంకర్ నగర్ కాలనీలోనే ఇక్కడ కాలనీ వాసులకు దాదాపు సంవత్సరంన్నర నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది. ఒక్క జెప్టో సెంటర్లో 10 మినిట్స్లో డెలివరీ చేయాలంటే ఎంతమంది పనిచేస్తున్నారని మీరు అందరూ కూడా గ్రహించాలి ఆ విషయాన్ని. దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. మేము జెప్టో అగేన్స్ట్ కాదు, కానీ వాళ్ళు ఉన్నది రెసిడెన్షియల్ ఏరియాలో. రెసిడెన్షియల్ ఏరియాలో కూడా వాళ్ళు తీసుకున్న బిల్డింగ్ ఇల్లీగల్ బిల్డింగ్. వాళ్ళు చేసుకునే బిల్డింగ్లో బిజినెస్ అది కూడా సెల్లార్లో, అది అన్అఫీషియల్ సెల్లారు. బిల్డింగ్కి ఏ మాత్రము ఓసీ రాలే ఇప్పటి వరకు, అయినా కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మాకు ఈ విషయం తెలవంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి మా అధ్యక్షులు కానీ, మా మాజీ కార్పొరేటర్ అంజిరెడ్డి గారు కానీ, కాలనీ వాసులు కానీ, మేమందరము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ని అందరినీ చెప్పడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి తీయాలి. ఇలా దౌర్జన్యం చూడండి. రాత్రిపూట ఇప్పుడు పిల్లలు కానీ లేడీస్ కానీ ఎవరైనా ఉంటే ఏదైనా ఆబ్జెక్షన్ చేస్తే వాళ్ళు కొడతారా? అసలు అంత పవర్ ఎక్కడి నుంచి? అంటే వాళ్ళు ఏమైనా నషాలు ఉన్నారా, ఏమైనా మత్తులు ఉన్నారా? అసలు ఏం చేస్తుండ్రు వాళ్ళు ఇక్కడ? ఎంతమంది వచ్చిండ్రు ఇక్కడ? 100 మంది వచ్చిండ్రు. ఎవరి కోసం వచ్చిండ్రు? వాళ్ళు ఇంటినైతే రారు కదా. మన ఇంటి మహిళలు బయటకు వచ్చినంటే ఏదో చాలా పెద్ద కారణమే ఉంటుంది. ఈ బిల్డర్ని కూడా ఎట్లాంటి పర్మిషన్ లేని దానికి ఇప్పుడు జెప్టోని ఎట్లా ఇచ్చిండు అసలు వాస్తవానికి? వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇల్లీగల్ అని మీరే అంటున్నారు కదా, దాని మీద చర్య మరి ఎట్లా తీసుకుంటారు సార్? అదే అంటున్నాను నేను. ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారికి ఈ బిల్డింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన ఎలక్ట్రిసిటీ పవర్ డిపార్ట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏమని మీరు ఇమీడియట్లీ మీరు పవర్ కట్ చేయాలి, వాళ్ళ మీద ఎట్లా జుర్మానాలు వేయాలి, ఫైన్స్ వేసి వాళ్ళని బుద్ధి చెప్పాలని మేము ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి 101% కాలనీ వాళ్ళతోనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము ఏ రాత్రి అయినా ఉంటాము. అంజనా చెప్పినట్టు మేము నిన్న రాత్రి బాగా ఫంక్షన్స్ ఉన్న వరకు అందరు ఇక్కడికి అక్కడికి వాళ్ళందరూ స్ట్రక్ అయ్యే వరకు ఎవరు రాలేకపోయిండ్రు టైంకు. కానీ వచ్చినా రాకపోయినా వాళ్ళు 100 మంది వచ్చి దాడి చేస్తే ఎవరు ఊరుకుంటారండి? మనం అందరం పబ్లిక్ కోసమే కదా. మీరందరూ కూడా ప్రెస్ ముఖంగా మీరందరూ కూడా వాళ్ళందరికీ మంచిగా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.